హాయ్ అండి. ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ ఫ్లవర్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చూసారా చూడ్డానికి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా ఫస్ట్ ఒక పింక్ కలర్ పేపర్ తీసుకోవాలండి. తీసుకొని మంచిగా ఇలా కట్ చేసుకొని దాన్ని ఇలా చూడండి, నేను ఎలా చెప్తున్నానో అలాగే చేసుకోండి. ఇలా చిన్న ముక్క పేపర్ తీసుకోవాలండి. దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసి నీట్గా మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. తర్వాత ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని దాని నుంచి పైనుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఈ పైన ఉన్నదాన్ని ఇలా పైనుంచి కిందికి ఇలా మడత పెట్టి ఇలా ఇలా అనాలండి. ఇలా అనేసేయాలండి. మళ్ళీ తర్వాత సేమ్ ఇలాగే ఇవతలది కూడా ఇలాగే అనాలండి. ఇలాగే చాలా జాగ్రత్తగా చూడండి, ఇలాగే చేసుకోండి. తర్వాత ఇలా ముందుకు ఇలా ఫోల్డ్ చేయాలండి. ఇలా చిన్నగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి. దాని తర్వాత ఇది కూడా ఇలా రైట్ సైడ్ ఇలా ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేసి ఇది కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి. దాని తర్వాత ఇలా మంచిగా ఇలా పెట్టుకొని ఇలాగే చేసుకోవాలండి. ఇది చిన్న సైజ్ అండి. ఇలా చేసుకోవాలండి. ఇలా చేసిన తర్వాత గమ్ అంటించుకోవాలండి. ఇలా గమ్ పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టేసుకోవాలండి. పెట్టి ఒక 2 మినిట్స్ ఇలా పట్టుకుంటే స్టిక్ అయిపోతుందండి. తర్వాత అన్నీ ఇలాగే ఒక 5 అలా చేసుకోవాలండి. 5 పిక్స్ ఇలా గమ్ పెట్టుకొని ఒక్కటొక్కటిగా అంటించుకోవాలండి. ఇలా అంటించుకొని ఇలా పట్టుకొని ఉండాలండి. స్టిక్ అయిపోవాలండి. మంచిగా ఇలా స్టిక్ అయిపోతాయండి. ఒక 1 మినిట్ ఇలా పట్టుకుంటే స్టిక్ అయిపోతుందండి. తర్వాత ఇలా మొత్తం ఫ్లవర్ అంతా ఇలా స్టిక్ చేసుకోవాలండి. మెల్లిగా ఇలా స్టిక్ చేసుకొని ఇలా పట్టుకోవాలండి. చిన్న ఫ్లవర్స్ కదండి, చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఇలా పట్టుకొని ఇలా చేసుకోవాలండి. చేసుకోవడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, కానీ చూడ్డానికి చాలా బాగుంటుందండి. ఇలా ఓపికతో ఇలా చేసుకున్నారనుకో ఇంట్లో ఫ్లవర్ డెకరేషన్ చాలా బాగుంటుందండి. ఇలా ఫ్లవర్స్ అన్నీ ఇలా చేసుకోవాలండి. మనకి ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చండి. ఇలా చేసుకొని ఒకదాన్ని ఒకటి స్టిక్ చేసుకోవాలండి. ఇలా గమ్తో ఇలా స్టిక్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్కి కానీ ఏదన్నా చిన్న చిన్న ఇంట్లో ఫంక్షన్స్కి కానీ ఇలా ఇంట్లో డెకరేషన్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, చూడ్డానికి చాలా బాగుంటుందండి. చాలా మంచిగా అనిపిస్తుందండి. మనకు నచ్చిన కలర్ పేపర్స్తో చేసుకోవచ్చండి. మనం ఏ కలర్ కావాలంటే పింక్, రెడ్, వైట్, ఎల్లో ఏ కలర్స్తోనన్నా చేసుకోవచ్చండి. మన నచ్చిన కలర్స్తో చేసుకొని ఇలా పెట్టుకున్నామే అనుకోండి, చాలా చూడ్డానికి చాలా బాగా అనిపిస్తుందండి. ఇలా అన్నీ స్టిక్ చేసుకోవాలండి. చిన్న చిన్నగా కొంచెం ఓపికతో చేసుకోవాలి, కానీ చాలా బాగుంటుందండి. చాలా ప్లజెంట్గా చూడ్డానికి చాలా బాగుంటుందండి. ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్కి ఎవరికైనా గిఫ్ట్ చేసి ప్యాక్ చేసి ఇవ్వాలంటే కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఫ్లవర్స్ని ఇలా తయారు చేసుకోండి. ఇలా అన్నీ అంటించేసుకోవాలండి. చూసారా ఎంత చక్కగా ఉందో చూడ్డానికి. చాలా బాగుంటుందండి. చాలా చూడండి ఎంత గుడ్ లుకింగ్గా ఉందో. ఇలా పెట్టుకొని ఇలా గమ్ పెట్టుకోవాలండి. ఇలా గమ్ పెట్టుకొని ఇలా పెట్టుకొని మొత్తం అన్ని ఫ్లవర్స్కి ఇలా పైన గమ్ పెట్టుకోవాలండి. ఎందుకంటే దానిలో ముత్యం పెట్టుకోవడానికి అండి. ఇలా గమ్ పెట్టి ఇందులో ముత్యం పెట్టాలండి. ఇలా ఏదైనా ఇలా పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టచ్చు. ముత్యం ఉన్న వాళ్ళు ముత్యం పెట్టుకోండి, లేదా థర్మాకోల్ బాల్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఏం కాదు.
థర్మాకోల్ బాల్స్ కూడా ఏది అవైలబుల్ ఉంటే అది పెట్టుకోవచ్చండి. ఇలా చూసారా, ఇలా 10 పీసెస్ ఇలా చేసుకోవాలంటే ఎంత బాగుందో చూడండి. తర్వాత ఇలా ఒకదాని ఒకటి ఫ్లవర్స్ని స్టిక్ చేసుకోవాలండి. ఇలా మనకు నచ్చిన షేప్లో స్టిక్ చేసుకోవచ్చండి. ఇలా రౌండ్ షేప్ అనే కాదు, మనకు నచ్చినట్టుగా ఎలా అన్నా స్టిక్ చేసుకోవచ్చండి. ఇలా స్టిక్ చేసుకొని పెట్టేసుకోవాలండి. ఇలా ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా అన్నిటినీ ఇలా పెట్టేసుకోవాలండి. చూసారా ఎంత బాగా అనిపిస్తుందో చూడండి, చాలా బాగుంది. ఇలా హాల్లో ఇలా పెట్టుకుంటే ఎంతో బాగుంటుందండి. ఇలా అన్నీ ఇలా తయారు చేసుకొని ఇట్లా కలర్ పేపర్స్తో ఇలా తయారు చేసుకొని ఇంట్లో డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడ్డానికి చాలా బాగుంటుందండి. చూడండి ఎంత గుడ్ లుకింగ్ ఉందో, చాలా బాగా అనిపిస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.